చేసి విషయంలో కానీ మేము ముందుండి మేము చేయించగల ఉద్దేశంతోనే ఈ పార్టీలో రావడం జరిగింది. కాబట్టి మేము పార్టీలో వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు జిల్లా నాయకులు కానీ లేకపోతే మండల నాయకులు కానీ మాకు అందరూ సహకరించారు. సభాముఖంగా వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో నేను 10 days క్రితం ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. దాంట్లో హార్ట్ టెస్టులు చేశాం, అలాగే కంటి పరీక్షలు నిర్వహించాం. వారందరికీ కూడా కళ్ళజోడు ఎన్ని పెడితే అని ఫ్రీగా ఉచితంగా ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ రీతిగానే ఈరోజు 600 పైచీలకు స్పెట్స్ పట్టడం ఈరోజు ఉచితంగా ఇవ్వడానికి మరి వారికి ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ చాలా సంతోషిస్తూ ఉన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా మరి ఈ రకంగా చేయటం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులు, ఆయన ఆశయాలు మాకు నచ్చి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో మరి గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని ఆయన దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ద్వారా చేయగలిగిన పెద్దల ద్వారా చేయించడం, స్వచ్ఛందంగా చేసేవి ఏమైనా ఉంటే మరి స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా మేము చేయించడానికి మేము ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్లాలని అనుకుంటున్నాం. ప్రజల ఆశీస్సులు మాకున్నాయి, దేవుడు కృప, ప్రజల ఆశీస్సులు మాకున్నాయి కనుక రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ అలయన్స్లో అభ్యర్థిని గెలిపించుకోవడానికి అహర్నిశల్లో పనిచేస్తామని చెప్పి మరి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి మండల అధ్యక్షులు విమలకృష్ణ గారికి, మోపుదేవ్ మండల అధ్యక్షులు మరి రత్నగోపాల్ గారికి, అలాగే రాయపూడి వేణు గారికి, మరి గంగయ్య గారు కోడూరు మండలం, వారందరికీ కూడా ఈ సభాముఖంగా మరి వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ చక్కటి కార్యక్రమానికి సహకరించినటువంటి మీడియా మిత్రులకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు.